హాయ్ అండి, బాగున్నారా? సొరకాయ బజ్జీ చేస్తున్నానండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రాగి సంగటితో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ముందుగా లేత సొరకాయ తీసుకున్నాను. దానిపైన చెక్క అంతా తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో చేస్తున్నానండి. నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కుక్కర్లోకి యాడ్ చేసుకున్నాను. కారాన్ని తగినంత పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఒక 2 టమోటాలు, కొద్దిగా చింతపండు, ఒక ఉల్లిపాయ, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక గ్లాసు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి బాగా పప్పులాగా ఎనిపేసుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. పోపు మొత్తం వేగిన తర్వాత ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న పప్పు కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే సొరకాయ బజ్జీ.